శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో మనం అందరము కూడా ఆగస్టు 16వ తేదీన 2వ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటాం కదండి. అయితే ఈరోజు ఏ ఇల్లు చూసినా ముగ్గులతోటి, పూలమాలలతోటి, పూజలతోటి, అమ్మవారి అలంకారణతోటి, అమ్మవారి భజనలతోటి మారి మ్రోగిపోతూ ఉంటుంది. అయితే వరలక్ష్మి వ్రతమనే కాకుండా మనం ఏ పూజ అయినా కానీ సరైనటువంటి సమయంలో చేసుకోవాలి. అంటే పూజ చేసుకోవడానికి కావాల్సింది భక్తే కానీ సమయం ఎందుకు అని అనుకోవచ్చు మీరు. అది వాస్తవమే అండి. కాకపోతే మనం ఏ పూజ చేసినా కానీ పూజ చేసేటువంటి సమయంలో వర్జ్యం కానీ, రాహుకాలం కానీ, దుర్ముహూర్తము ఇలాంటివి ఎటువంటి అశుభ సమయాలనేవి లేకుండా చూసుకొని చేసుకుంటే మనకి ఆ పూజ చేసుకున్నటువంటి ఫలితం అనేది మనకి లభిస్తుంది. అలాగే వరలక్ష్మి వ్రతంని కూడా ఏ సమయంలో పడితే ఆ సమయంలో చేసుకొని ఫలితం అనేది రాలేదు అని అనుకుంటూ ఉంటారు చాలా వరకు. అందుకే ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవడానికి శుభ సమయాలనేవి ఎప్పుడు ఉన్నాయి అనే విషయం గురించి తెలుసుకుందాము. ఉదయం పూజ చేసుకోవడానికి మనకి 2వ శ్రావణ శుక్రవారము ఆగస్టు 16, 2024 వరలక్ష్మి వ్రతం పూజా శుభ సమయం వచ్చేసి స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరము శ్రావణ మాసం దక్షిణాయనం వర్ష ఋతువు శుక్లపక్షం. పూజా సమయాలు ఆగస్టు 16, 2024 శుక్రవారం రోజున ఉదయం పూజ చేసుకోవడానికి సమయము ఉదయం 4:58 నుంచి ఉదయం 8:25 లోపు మీరు పూజ అనేది చేసుకోవచ్చు. మధ్యాహ్నం పూజ చేసుకునేవారైతే 12:05 నుంచి 12:35 లోపు చేసుకోవచ్చండి. సాయంత్రం పూజ చేసుకుందాము అనుకునేవారు కానీ లేదా ఉదయం పూజ చేసుకొని మరలా పునః పూజ చేసుకుందాము అనుకునేవారు సాయంత్రం పూట సాయంత్రం 5:45 నుంచి రాత్రి 8 లోపు చేసుకోవచ్చు. ముత్తైదువులకు తాంబూలం ఇవ్వవలసినటువంటి సమయం వచ్చేసి సాయంత్రం 5:45 నుంచి రాత్రి 8 లోపు తాంబూలం అనేది ఇవ్వవచ్చండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడిద్దని అనుకుంటున్నాను. అలాగే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఇంకొక మంచి కంటెంట్ తోటి ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మీ సపోర్ట్ అనేది అందిస్తారని ఆశిస్తున్నాను.